Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి సోషల్ అండి. సోషల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి భారతదేశం నేలలు అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2024లో రిలీజ్ చేసినటువంటి బిట్ బ్యాంక్ అండి. ఇది వచ్చేసి మనకు ఎస్జిటి సోషల్ సంబంధించినది. ఆల్రెడీ మన ఛానల్లో పిఐకి సంబంధించి టోటల్ బిట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాం. ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో 16 చాప్టర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి పోస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం 17th చాప్టర్ అయినటువంటి భారతదేశం నేలలు అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అయితే మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మన ఛానల్లో 100 మంది చూస్తున్నట్టయితే ఒక 20% మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడైతే మనం కంటెంట్లోకి అయితే వెళ్దాం. ఇది వచ్చేసి కంటెంట్ అండి. 17th చాప్టర్కి సంబంధించి భారతదేశం నేలలు అనే టాపిక్ సంబంధించి కంటెంట్. ఈ కంటెంట్ వచ్చేసి నేను ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను. మీరైతే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అయితే చదవండి. ఏ అంశాన్ని కూడా మీరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే మనం రాయబోయేది డిఎస్సి ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్క అంశము కూడా ఇంపార్టెంట్. లైన్ టు లైన్ అయితే చదవాల్సి ఉంటుంది. తప్పకుండా అయితే చదవండి. ఏ అంశాన్ని కూడా వదలద్దు. మీకు ఇది ఓన్లీ ఫర్ డిఎస్సి మాత్రమే కాదు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా మనకి సోషల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి చాలా మంచి కంటెంట్ అయితే ఉంది. మీరెవరు కూడా ఇది బయట టాపిక్ సంబంధించినది, బయట బుక్స్ అని అయితే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది మనకు ఏపీ గవర్నమెంటే రిలీజ్ చేస్తుంది కాబట్టి మీరు ఎంతో నమ్మకంగా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్క చాప్టర్లో కూడా నేను ఇలాగే పోస్ట్ చేస్తున్నా. ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా అయితే చూడండి. ప్రతి వీడియోలోనూ కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను. ఈ బుక్లో ఉన్న ప్రతి బిట్టు కూడా మన ఛానల్లో అయితే ఉంది. తప్పకుండా అయితే చూడండి. కంటెంట్ ఉంది, మనకు బిట్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ చేసే ముందు ఈ కంటెంట్ అయితే చదవండి. ఇక్కడ చదివిన అంశాలని అక్కడ మ్యూట్లో పెట్టుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. తెలియని అంశాలు వచ్చినప్పుడు మీరు అన్మ్యూట్ చేసి అంశాలను అయితే తెలుసుకోండి. నెక్స్ట్ అయితే మనం ప్రాక్టీస్ బిట్స్లోకి అయితే వెళ్దాం. ఇదంతా ఒకసారి అయితే చదవండి. ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఏ రకపు మృత్తికలు ఉన్న చోట నాగరికతలు వెల్లివిరిశాయి? మనకు నాగరికతలు వచ్చేసి ఒండ్రు నేలలు ఉన్న చోట అయితే నాగరికతలు వెల్లివిరిశాయండి. క్వశ్చన్ నెంబర్ 1కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అయితే చూద్దాం. భారతదేశంలోని మృత్తికలను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించవచ్చును? భారతదేశంలోని మృత్తికలను ప్రధానంగా 6 రకాలుగా అయితే విభజించవచ్చు అండి. క్వశ్చన్ నెంబర్ 2కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 అయితే చూద్దాం. క్రింది వాణిలో ఏ కలయిక గల మృత్తికలు వ్యవసాయదారులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ఫలితాలను ఇస్తాయి? క్రింది ఏ కలయిక వల్ల అంటే మనకు పయనం అండి. పయనం అంటే సారవంతమైన నేలలన్నీ కూడా కొట్టుకొని ఒక చోట మేట వేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ అయితే మంచి ఫలితాలను తెస్తుంది. నెక్స్ట్ లవణాలు, కుళ్ళిన జీవ సంబంధ పదార్థాలు. పై 3 అంశాలు కూడా వ్యవసాయదారులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి ఫలితాలను అయితే ఇస్తున్నాయండి. క్వశ్చన్ నెంబర్ 3కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, పై 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అయితే చూద్దాం. మెత్తని సారవంతమైన మృత్తికల పైపొర కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? మెత్తని సారవంతమైన మృత్తికల పైపొర కొట్టుకొని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అయితే అంటారండి. క్వశ్చన్ నెంబర్ 4కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అయితే చూద్దాం. విశాల ప్రాంతాలలోని మృత్తికా తొడుగు కుండిపోత వర్షాలకు, హఠాత్తుగా వరదలకు గురైనప్పుడు పొరలు పొరలుగా కొట్టుకొని పోవటాన్ని ఏమంటారు? విశాల ప్రాంతంలోని మృత్తిక యొక్క పైతొడుగు కుండపోత వర్షాలుగా, హఠాత్తుగా వరదలకు గురైనప్పుడు పొరలు పొరలుగా కొట్టుకొని పోవడాన్ని ఏమంటారు? పట క్రమక్షయం అండి. క్వశ్చన్ నెంబర్ 5కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 6 అయితే చూద్దాం.
మృత్తికల్లో చేతివేళ్ల ఆకారంలో అనేక గాడులు ఏర్పడటానికి కారణం తెలపండి. మృత్తికల్లో చేతివేళ్ల ఆకారంలో అనేక గాడులు ఏర్పడటానికి కారణం వచ్చేసి వంక క్రమక్షయం అండి. క్వశ్చన్ నెంబర్ 6కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 అయితే చూద్దాం. పటక్రమక్షయం ద్వారా చేతివేళ్ల ఆకారంలో మృత్తికల్లో అనేక గాడులు ఏర్పడ్డాన్ని ఏమంటారు? పటక్రమక్షయం ద్వారా చేతివేళ్ల ఆకారంలో మృత్తికల్లో అనేక గాడులు ఏర్పడటాన్ని వంక క్రమక్షయం అయితే అంటారు. క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 8 అయితే చూద్దాం. వంక క్రమక్షయం అధికంగా కొనసాగితే ఏర్పడేవి క్రింది వానిలో ఏవి? వంక క్రమక్షయం అధికంగా కొనసాగితే అవనాళికలు అయితే ఏర్పడతాయండి. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 9 అయితే చూద్దాం. ఎర్ర మరియు నల్లరేగడి మృత్తికలలో జరుగు క్రమక్షయం క్రింది వానిలో ఏది? ఎర్ర మరియు నల్లరేగడి మృత్తికల్లో జరుగు క్రమక్షయం వచ్చేసి మనకు పటక్రమక్షయం. క్వశ్చన్ నెంబర్ 9కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ నెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్టయితే దేశంలోని ఎన్ని మిలియన్ల హెక్టార్ల ఎర్ర మృత్తికలలో పటక్రమక్షయం కలదు? దేశంలోని 69 మిలియన్ల హెక్టార్ల ఎర్ర మృత్తికలలో పటక్రమక్షయం అయితే కలదండి. క్వశ్చన్ నెంబర్ 10కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 11 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11లో దేశంలోని 67 మిలియన్ల హెక్టార్లలో ఉన్న ఏ మృత్తికలలో పటక్రమక్షయం కలదు? దేశంలో 67 మిలియన్ల హెక్టార్లు ఉన్న మృత్తిక వచ్చేసి నల్లరేగడి నేల అండి. ఈ నేలలో పటక్రమక్షయం అయితే ఉందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 11కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాం. అధిక వర్షపాత ప్రాంతాలైన శివాలిక్ కొండలలో ఏ రకపు క్రమక్షయ సర్వసాధారణం? అధిక వర్షపాత ప్రాంతాలైన శివాలిక్ కొండలలో ఏ రకపు క్రమక్షయం సర్వసాధారణం అంటే పట క్రమక్షయం అయితే సర్వసాధారణం అండి. క్వశ్చన్ నెంబర్ 12కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 13 చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో ఏ రకపు క్రమక్షయం ఎక్కువగా ఉంది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలో వంక క్రమక్షయం అయితే ఎక్కువగా ఉందండి. క్వశ్చన్ నెంబర్ 13కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 అయితే చూద్దాం. యమున, చంబల్, గుజరాత్లోని ఇతర నదుల తీరంలో మృత్తికా క్రమక్షయం వలన లోతుగా ఏర్పడేవి క్రింది వానిలో ఏవి? యమున, చంబల్, గుజరాత్లోని నదీ తీరంలో ఏర్పడే మృత్తికా క్రమక్షయం వచ్చేసి అవనాళికలండి. క్వశ్చన్ నెంబర్ 14కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 అయితే చూద్దాం. నదులు మెత్తని రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వలన ఏర్పడే మృత్తికలు క్రింది వానిలో ఏవి? నదులు మెత్తటి రేణుయుత అవక్షేపాలను నిక్షేపించడం వలన ఏర్పడే మృత్తికలు వచ్చేసి ఒండ్రు మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 15కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 అయితే చూద్దాం. ఒండ్రు మృత్తికలలోని పురాతన ఒండలి నేలలను ఏమంటారు? ఒండ్రు మృత్తికలలోని పురాతన ఒండ్రు మృత్తికలను బంగారు నేలలు అయితే అంటారండి. క్వశ్చన్ నెంబర్ 16కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో ఒండ్రు మృత్తికలలో నవీన ఒండలిని ఏమంటారు? ఒండ్రు మృత్తికలలో నవీన ఒండలిని కాదర్ అని అయితే పిలుస్తారండి. క్వశ్చన్ నెంబర్ 17కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 అయితే చూద్దాం. ఎక్కువగా బంకమట్టితో ముదురు వర్ణంలో ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? ఎక్కువగా బంకమట్టితో ముదురు వర్ణంలో ఉండే మృత్తికలు వచ్చేసి బంగారండి. క్వశ్చన్ నెంబర్ 18కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 అయితే చూద్దాం. ఇసుకలాగా లేత రంగులో ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? ఇసుకలాగా లేత రంగులో ఉండే మృత్తికలు వచ్చేసి ఖాదర్ అండి. క్వశ్చన్ నెంబర్ 19కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూసినట్టయితే సున్నపు రాయి, పొటాష్ సమృద్ధిగా ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? సున్నపు రాయి, పొటాష్ సమృద్ధిగా ఉండే మృత్తికలు వచ్చేసి ఒండ్రు మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 20కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 21 అయితే చూద్దాం. నైట్రోజన్ జీవ సంబంధ పదార్థాలు తక్కువగా ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? నైట్రోజన్ జీవ సంబంధ మృత్తికలు తక్కువగా ఉండే మృత్తికలు వచ్చేసి ఒండ్రు మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 అయితే చూద్దాం. దేశ మొత్తం భూభాగంలో ఒండ్రు మృత్తికల శాతం విస్తీర్ణంలో తెలపండి. దేశ మొత్తం భూభాగంలో ఒండ్రు మృత్తికల శాతం వచ్చేసి 40% అండి. క్వశ్చన్ నెంబర్ 22కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 చూసినట్టయితే
అర్ధశుష్క పరిస్థితులుండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఏర్పడిన మృత్తికలు క్రింది వానిలో ఏవి? అర్ధశుష్క పరిస్థితులుండే దక్కన్ పీఠభూమిలో ఏర్పడిన మృత్తికలు వచ్చేసి నల్లరేగడి మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 23కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 అయితే చూద్దాం. ఉష్ణమండల చెర్నోజం మృత్తికలని క్రింది వానిలో వేటిని అంటారు? ఉష్ణమండల చెర్నోజం మృత్తికలని నల్లరేగడి మృత్తికలను అయితే అంటారు. క్వశ్చన్ నెంబర్ 24కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25లో ముదురు లేత నలుపు నుంచి పెంకు రంగు వరకు వివిధ రంగుల్లో ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏది? ముదురు లేత నలుపు నుంచి పెంకు రంగు వరకు వివిధ రంగుల్లో ఉండే మృత్తికలు వచ్చేసి నల్లరేగడి మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 25కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 అయితే చూద్దాం. నల్లరేగడి మృత్తికలు నలుపు రంగులో ఉండుటకు కారణం ఏంటి? నల్లరేగడి మృత్తికలు నలుపు రంగులో ఉండటానికి కారణం వచ్చేసి మెత్తటి ఇనుమ పదార్థాన్ని అయితే కలిగి ఉంటాయండి. క్వశ్చన్ నెంబర్ 26కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27 అయితే చూద్దాం. ఎక్కువ బంకమన్నును కలిగి తేమను నిల్వ ఉంచుకునే శక్తిని ఎక్కువగా కలిగి ఉన్న నేలలు క్రింది వానిలో ఏవి? ఎక్కువ బంకమన్నును కలిగి తేమను నిల్వ ఉంచుకునే శక్తిని ఎక్కువగా కలిగి ఉన్న నేలలు వచ్చేసి నల్లరేగడి నేలలండి. క్వశ్చన్ నెంబర్ 27కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28 చూసినట్టయితే నైట్రోజన్, పాస్పరిక్ ఆమ్లం, హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? నైట్రోజన్, పాస్పరిక్ ఆమ్లం, హ్యూమస్ పదార్థాలు తక్కువగా ఉండే మృత్తికలు వచ్చేసి నల్లరేగడి మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 28కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 29 చూసినట్టయితే అనార్థ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? అనార్థ వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉండే మృత్తికలు వచ్చేసి నల్లరేగడి మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 29కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30 అయితే చూద్దాం. నల్లరేగడి మృత్తికలు దేశంలో ఎంత శాతం భూభాగంలో ఉన్నాయి? నల్లరేగడి మృత్తికలు దేశంలో 15% అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 30కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 చూసినట్టయితే దక్కన్ లావా ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మృత్తికలు క్రింది వానిలో ఏవి? దక్కన్ లావా ప్రాంతంలో ఎక్కువగా ఉన్న మృత్తికలు వచ్చేసి నల్లరేగడి మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 31కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అయితే చూద్దాం. నీటిలో కరిగే లవణాలు ఎక్కువగా ఉన్న మృత్తికలు క్రింది వానిలో ఏవి? నీటిలో కరిగే లవణాలు ఎక్కువగా ఉన్న మృత్తికలు వచ్చేసి ఒండ్రు మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 32కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 33 అయితే చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 33లో భూసారానికి పెట్టింది పేరుగా ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? భూసారానికి పెట్టింది పేరుగా ఉండే మృత్తికలు వచ్చేసి నల్లరేగడి మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 33కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 అయితే చూద్దాం. ప్రతి పంటకు బాగా అనుకూలమైన మృత్తికలు క్రింది వానిలో ఏవి? ప్రతి పంటకు బాగా అనుకూలమైన మృత్తికలు వచ్చేసి నల్లరేగడి మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 34కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 35లో తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో గ్రానైట్ రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడే మృత్తికలు క్రింది వానిలో ఏవి? తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో గ్రానైట్ శిలల రూపాంతరం వల్ల శైథిల్యం చెంది ఏర్పడే మృత్తికలు వచ్చేసి మనకు ఎర్ర మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 35కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 చూసినట్టయితే సాధారణంగా తేలికపాటి పయనంతో సచ్ఛిద్రంగాను సులభంగా చూర్ణమయ్యే విధంగా ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? తేలికపాటి పయనంతో సచ్ఛిద్రంగా సులభంగా చూర్ణమయ్యే విధంగా ఉండే మృత్తికలు వచ్చేసి ఒండ్రు మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 36కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 37 అయితే చూద్దాం. సున్నపు రాయి, కంకర, ఫ్రీ కార్పొరేట్లు ఏ మృత్తికలలో లోపించి ఉంటాయి? సున్నపు రాయి, కంకర, ఫ్రీ కార్పొరేట్లు లోపించి ఉన్న మృత్తిక వచ్చేసి ఎర్ర మృత్తిక అండి. క్వశ్చన్ నెంబర్ 37కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 చూసినట్టయితే ఉన్నత భూములలో వదులైన గ్రావెల్గా ఉన్న మృత్తికలు క్రింది వానిలో ఏవి? ఉన్నత భూముల్లో వదులైన గ్రావెల్గా ఉన్న మృత్తికలు వచ్చేసి ఎర్ర మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 38కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూసినట్టయితే కరిగే గుణం కలిగిన లవణాలు స్వల్ప పరిమాణంలో కలిగి ఉన్న మృత్తికలు క్రింది వానిలో ఏవి? కరిగే గుణం కలిగిన లవణాలు స్వల్ప పరిమాణంలో కలిగి ఉన్న మృత్తికలు వచ్చేసి ఎర్ర మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 39కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 చూసినట్టయితే గాలి పారేటట్లు ఉండే మృత్తికలు క్రింది వానిలో ఏవి? గాలి పారేటట్లు ఉండే మృత్తికలు వచ్చేసి ఎర్ర మృత్తికలు అండి.
క్వశ్చన్ నెంబర్ 40కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41లో అన్ని రకాల పంటలకు అనుకూలమైన మృత్తికలు క్రింది వానిలో ఏవి? అన్ని రకాల పంటలకు అనుకూలమైన మృత్తికలు వచ్చేసి ఎర్ర మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 41కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 చూసినట్టయితే తేనె పట్టులోని బుడిపెల మాదిరిగా ఇనుప ఆక్సైడ్లు ఉన్న మృత్తికలు క్రింది వానిలో ఏవి? తేనె పట్టులోని బుడిపెల మాదిరిగా ఇనుప ఆక్సైడ్లు ఉన్న మృత్తికలు వచ్చేసి లేటరైట్ మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 42కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 చూసినట్టయితే లేటరైట్ మృత్తికలు దేశంలో ఎంత శాతం భూభాగంలో ఉన్నాయి? లేటరైట్ మృత్తికలు దేశంలో 3.7% అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 43కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూసినట్టయితే కొబ్బరి తోటలు బాగా పెంచుటకు అనువైన మృత్తికలు క్రింది వానిలో ఏవి? కొబ్బరి తోటలు బాగా పెంచుటకు అనువైన మృత్తికలు వచ్చేసి లేటరైట్ మృత్తికలు. క్వశ్చన్ నెంబర్ 44కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 45 అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 45 చూసినట్టయితే పండ్ల తోటలకు అటవీ వృక్షాలకు తోట వ్యవసాయానికి అనుకూలమైన మృత్తికలు క్రింది వానిలో ఏవి? పండ్ల తోటలకు అటవీ వృక్షాలకు తోట వ్యవసాయాలకు అనుకూలమైన మృత్తికలు వచ్చేసి పర్వ మృత్తికలు అండి. క్వశ్చన్ నెంబర్ 45కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46 చూసినట్టయితే శుష్క అర్ధశుష్క పరిస్థితులలో ఏర్పడే మృత్తికలు క్రింది వానిలో ఏవి? శుష్క అర్ధశుష్క పరిస్థితుల్లో ఏర్పడే మృత్తికలు వచ్చేసి ఎడారి ఇసుక అండి. క్వశ్చన్ నెంబర్ 46కి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 చూసినట్టయితే ఎడారి ఇసుక మృత్తికలు దేశంలో ఎంత శాతం భూభాగంలో ఉన్నాయి? ఎడారి ఇసుక మృత్తికలు దేశంలో 4.42% అయితే ఉన్నాయండి. క్వశ్చన్ నెంబర్ 47కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతటితో మనకు 17th చాప్టర్ అయినటువంటి భారతదేశం నేలలు అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో పాటు ప్రాక్టీస్ బిట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు 18th చాప్టర్ అయినటువంటి భారతదేశం అడవులు అనే టాపిక్ సంబంధించి కంటెంట్తో ప్రాక్టీస్ బిట్స్తో మీ ముందుకైతే వస్తున్నాం. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. రెగ్యులర్గా మన ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ టు ఆల్ అండి.